ఇతడు 100 అశ్వమేధ యాగములో సరస్వతీ నది ఆవిర్భవించిన చోట చేయును. అందు చివరి యాగమును ఇంద్రుడు ఇతని అశ్వమును అపహరించునని ఈ విధముగా పృథువు చరిత్రను దేవతా స్త్రీలో గానం చేయుచుందరు. ఈ పృథువు తన భవనమునందే ఉద్యానవనమున భగవానుడగు సనత్కుమారుని భక్తితో సేవించి నిర్మలమగు బ్రహ్మజ్ఞానమును నొందినాడు. ఆ జ్ఞానము వలన పృథువు బ్రహ్మానుభవము నొందినాడు. ఇట్లు దేవతా స్త్రీలు గానం చేయుచుండగా పృథువు తన చరిత్రను తాను వినగలడు అని గాయకులు స్తోత్రం చేసిరి. ఇతడు దిక్కులను అన్నిటినీ జయించి ఆ ప్రతిహతమగు ప్రజ్ఞగలవాడై తన పరాక్రమముచే లోకులకు ఏ ఉపద్రవము లేకుండా కాపాడును. సురాసురుల చేత గానము చేయబడు మహామహిమగలవాడే వెలుగుచుండెను అని మునులచే ప్రేరణ చేయబడిన సూతమాగదులు పృథువును స్తోత్రం చేసిరే. భగవానుడగు పృథువు తన గుణములను సూతమాగధులు స్తోత్రము చేయగా వారికి అభిమతములకు వస్త్రాభరణాదులను వసంగి తృప్తిపరచెను. బ్రహ్మనాది వర్ణములో వారినందరినీ ఆరాధించెను. భృత్యులను, మంత్రులను, పురోహితులను, పురజనులను, జ్ఞానపదులను కూడా వారికి తృప్తి కలుగునట్లు సేవించెను. భూమి గోవు రూపము ఎందుకు ధరించినది? పృథువు దాని నుండి ఓషధులను పితికినాడని చెప్పినారు కదా. అప్పుడు దూడ ఎవరు? పినుటకు ఏది పాత్రము అయినది? విషమముగా ఉన్న భూమిని అతడు సమముగా ఎట్లు చేయగలిగను? అతని యాగాశ్వమును ఇంద్రుడు ఎందుకు అపహరించెను? సనత్కుమారుని వలన జ్ఞానోపదేశము పొంది రాజర్షియగు పృథువు ఏ గతిని పొందినాడు? ఆ భగవానుడగు పృథువు యొక్క లీలను అన్నిటినీ వినవలను. కోరిక గల నాకు వివరింపకోరుచున్నా అని విదురుడు మైత్రేయుని ప్రార్థించెను. ఇట్లు విదురుడు భగవత్కథను చెప్పమని కోరగా మైత్రేయుడు చాలా మెచ్చుకొని ఇట్లు సమాధానము చెప్పెను. బ్రాహ్మణులందరూ పృథువునకు ప్రజాపాలకుడుగా పట్టాభిషేకం చేసినారు. కానీ భూమండలము అంతయు అన్నము లేక ఆకలితో బాధపడుచుండెను. ప్రజలు కృషించి శరీరముతో పృథువు వద్దకు వచ్చి ఇట్లు మొరపెట్టిరి. ఓ ప్రభు, త్వరలో ఉన్న నిప్పుచే చెట్లు కాలిపోవచున్నట్లు మేము జఠరాగ్నిచే తాపమునందుచున్నాము. బ్రాహ్మణులందరూ వేణుని శరీరం నుండి నిన్ను ఆవిర్భవింపచేసి మాకు రక్షకుడుగా ఏర్పరిచినారు. నీవే రక్షింప సముద్రుడవని నిన్ను రక్షకుడుగా చేరినాము. అన్నము లేక మేము నశింపక ముందే ఆకలితో అలమటించుచున్న మాకు అన్నమొసంగ ప్రయత్నము చేయము. నీవు మాకు జీవనమును ఏర్పరచడి పాలకుడవు, నీవే లోకపాలకుడవు. అందుచేత మమ్మల్ని కాపాడుతగు అని ప్రార్థింపగా వారి విలాపమును విని పృథువు చాలాసేపు ఆలోచించెను. వీరికి ఆహారంను కల్పింపవలనని నిశ్చయించుకొనెను. విల్లు ఎక్కుపెట్టే రుద్రుడు త్రిపురములపై ఆగ్రహించినట్లు భూమిపై కోపంతో బాధింప సమకట్టెను. అతని కోపమును ప్రయత్నమును చూచి భూమి వణికెను. వేటగాడు వెంటాడుచుండగా లేడి పరిగెత్తునట్లు భూమి గోరూపమును దాల్చి పారిపోసాగెను. కోపముతో కన్నులెర్రవారి వైద్యుడగు పృథువు తన వింటిలో బాణమును సంధించి ఎటువైపు పరిగెత్తినా అటువైపు దానిని వెన్నంటెను. అది ఏ దిక్కులకు వెళ్ళినను అక్కడికక్కడ విల్లునెక్కు పెట్టి పృథువు కనపడుచుండెను. జన్మించిన వారు ఎట్లు మృత్యువు నుండి తప్పించుకొనలేరో అట్లే పృథువు నుండి గోరూపము ధరించిన భూమి తప్పించుకొనలేక బాధపడుచున్న మనసుతో వెనుకకు మరలెను. పృథువుతో ఇట్లు అనుచుండెను. ధర్మజ్ఞ, నీవు భూతములను పరిపాలించువాడువు, నన్ను కూడా కాపాడము. ధర్మజ్ఞుడువు కదా. ఏ పాపము ఎరుగని దీనురాలనగు నన్ను స్త్రీ అని దయతలచక చంపుటకేలా ఉద్యమించుచున్నావు? సాధారణముగా కారుణ్యము వాత్సల్యము గలవారు అపరాధము చేసిన నాడు కూడా స్త్రీలను చంపుటకు ఉద్యమించరు. నేను నౌకవలే ప్రజలను ఈ జలములలో ధరించి రక్షించుచున్నాను. నన్ను నీవు లేకుండా చేసినచో ఈ ప్రజలు ఆధారం లేని వారే నీటిలో పడిపోవుదురు. నీవు నిలుచుటకు కూడా ఆధారముగా ఉండవలను కదా. అందుకే నన్ను కాపాడము అని ప్రార్థించెను. పృథువు ఇట్లు పలుకుచున్నాడు. ఓ వసుదా, నీవు నా శాసనమును అతిక్రమించినావు. అదియే నీవు చేసిన అపరాధము. అందుచే నిన్ను చంపెదను. నీకు యజ్ఞంలో మేము భాగము సొంగుచున్నాము. దేవతారూపమగు నీవు యజ్ఞభాగమును స్వీకరించుచున్నావు. దానికి బదులుగా నీవు వసంగవలసిన ధాన్యాదులను మాకు వసంగుటలేదు. నిత్యము పెట్టెడు మేతను అంతను మేయుచు పాలు ఇయ్యకుండా ఎగచేపుచున్న గోవును శిక్షింపక తప్పదు కదా. ఈ సకల భూతములకు జీవనమునికై కల్పాదియందు బ్రహ్మ ఓషధీ బీజములను నీలో ఉంచినాడు.
వాని నుండి నీవు ఓషధులను బయలుపరిచి లోకులకు ఆహారము కల్పింపవలను. నీవు బుద్ధిహీనురాలవై నన్ను అవమానించి చేయవలసిన పనులను చేయకున్నావు. ఆకలితో ప్రజలందరూ అలమటించుచున్నారు. వారి దుఃఖమును ఉపశమింపచేతును. లోకములో పురుషుడనియు స్త్రీ అయినను నపుంసకుడైనను తన్ను తాను పొగుడుకొనుచు అదముడై ఇతరులేడ దయలేక వర్తించువాడు వధింపదగిన వాడే గాని రక్షింపదగినవాడు కాదు. నీవు మాయచే గోవుగా మారినావు. నీవు లేనిదే ప్రజలను నేను నిలబెట్టుటకు ఆధారం లేదని నీవు గర్వించుచున్నావు. అందుచే నిన్ను నూగింజలంత చిన్న శకలములుగా వధింతును. ఆధారముగా నీవు లేకున్నా నా యోగిశక్తిచే ప్రజలందరినూ నిలిపెదను అని తీవ్రముగా కోపంతో మృత్యువే రూపుదాల్చినిదా అన్నట్లున్న పృథుచక్రవర్తికి భూమి నమస్కరించి గడగడా వణుకుచు ఇట్లు పలికెను. భూమి ఇట్లు స్తోత్రము చేయుచున్నది. పరమపురుషుడు వగు నీకు నమస్కారము. నీ శరీరముగా విడదీయుటకు వీలు కాకుండా నీతో చేరి ఉన్న ప్రకృతిచే ఈ జీవశరీరము సృష్టించిన వాడవు నీవు. జీవుని ద్వారా ప్రకృతిలో చేరి సత్యాది గుణములు గలవాడుగా కనపడుచున్నావు. నీవు ప్రకృతి పురుషుల శరీరము గలవాడవయ్యు వానికంటే వేరుగా ఉండేది వాడవు. నిన్ను గూర్చిన జ్ఞానము నీకు పూర్తిగా ఉండుటచే దేహములు యందు ఆత్మభ్రమ, దేహములు చేయు క్రియలను తానే చేయుచున్నానని భ్రమ నీకు ఉండవు. ఆ భ్రమలచే జీవులకు ఆకలి, దప్పి, శోకము, మోహము, ముసలితనము, మరణము తానే చెందుచున్నట్లు అనిపించుచుండెను. అట్టి ఊర్ములు అనబడే ఆరును నీకు ఉండవు. బ్రహ్మలో నీవు అంతర్యామివై ఉండి జీవులకు శరీరంను సృష్టింపచేసి ఆ జీవులు ఉండుటకు ఆధారంగా నన్ను సృష్టి చేసితివి. నాయిందే గుణమయమగు ప్రకృతి దాని పరిణామములను నిలిచి ఉన్నవి. అటు సృష్టికర్తవు నీవే కదా. నీవు స్వతంత్రుడవు. నీవే విల్లు ఎక్కుపెట్టి చంపుటకు వచ్చినచో నన్ను రక్షించుటకు నీకంటే వేరొకరెవరున్నారు? నీవు ఈ చరాచరముకు జగత్తును రక్షించుటకై వచ్చిన వాడవు గాని సంహరించుటకు వచ్చిన వాడవు కావు. నీ కర్తవ్యము ప్రజాపాలనము. నేను లేనిచో ఈ ప్రజలకు భోగ్య వస్తువులు గాని వానిని అనుభవించుటకు తగిన శరీరములు, ఇంద్రియములు గాని వానిని అనుభవించుటకు తగిన స్థానములు, గృహాదులు గాని ఉండవు కదా. నీవు నన్ను చంపుట తగున మనసును వశపరుచుకొని నీ స్వరూపమును నీవు ఎరింగిననే తప్ప నీవు చేసిన వ్యాపారములు యొక్క రహస్యములు తెలియదు. నీ మాయచే మోహమునందిన మా వంటి వారు అచేతనమగు ప్రకృతి అనేది ద్రవ్యమును, జీవుల కర్మను, ప్రకృతిలోను గుణములలోనూ కదలిక కలిగించు కాలమును జీవుని నీకంటే వేరుగా చేయుటకు వీలుకాని శక్తులుగా నీలో చేర్చి ఉన్న నీవే సృష్టాది యందు ఆయా శరీరములతో చేయుచున్నావు. నీవు సృష్టించిన ఈ జగత్తు ఒకనాడు నీటిలో మునిగిపోగా నీవే ఆదివరాహమవియు పాతాళం నుండి వెలుపలకు తెచ్చితివి. ఇప్పుడు జలములపై నౌకవలే నన్ను ఉంచి నాయందు ప్రజలను రక్షించుటకు పృథుచక్రవర్తిగా అవతరించినావు. అట్టి నీవే వాడియగు బాణముతో నన్ను చంపుటకు సిద్ధపడుచున్నావు. నీ నీలా రహస్యము మాకు తెలియదు. నీవు ఎన్నో అవతారములు ఎత్తి లోక విరోధులను అంతమొందించి కీర్తిని ఆర్జించుకున్న వాడవు. అట్లు కీర్తిని సంపాదించిన అనేక అవతారములకు నమస్కారము. ఈ విధముగా భూదేవి పృథువును స్తోత్రం చేసెను. కోపముతో వణుకుచున్న పెదవి గల పృథువును చూచి భయపడినదే ఎంతో ధైర్యం తెచ్చుకుని మరలా ఇట్లు మాట్లాడుచున్నది. మహారాజా, కోపమును నిరోధించుకొనుము. నేను విన్నవించు మాటలను పరిశీలించుము. బుద్ధిమంతులు సర్వ వస్తువుల నుండి సారమును గ్రహింతురు, ఆ సారము విడిచిపెట్టుదురు. నేను చెప్పేది దానిలో సారభూతమైన దానిని వినుము. పురుషులకు కోరదగిన పురుషార్థములు సిద్ధించుటకు తత్వదర్శులు అయిన మునులు అనేకమైన ఉపాయములను నిర్ణయించినారు. అవి ఈ లోకములో సుఖములను, పైలోకంలో సుఖములను కూడా వసంగగలవు. వాణ్ణి ఎరింగిన వారు వాణ్ణి ఆచరించి ఫలమును పొందుచుందరు. వాణ్ణి ఆదరింపక తమ బుద్ధికి తోచిన ఉపాయములను కొందరు ఆచరించి ఫలసిద్ధి నందలేకపోవచ్చున్నారు. ఓ మహారాజా, ఈ భూమిపై ఔషధులను బ్రహ్మపూర్వము సృష్టించెను. వాణ్ణి భుజించి ఈ లోకంలో మానవులు జీవించుచుందరు. ఆ ఔషధులతోనే యజ్ఞానుష్ఠానము చేసి కొందరు స్వర్గాది లోకములను పొందుచుందరు. కానీ ఇప్పుడు అసత్పురుషులు కొందరు లోకపావనముగు యజ్ఞానుష్ఠానము చేయక కేవలం శరీర పోషణముకై ఈ ఔషధులను భుజించుచున్నారు. అట్లు భుజించినచో ఈ ఔషధులు వ్యర్థంగా నశించిపోవచ్చున్నవి. మీ వలె ధార్మికులై రాజులు నేడు లోకమును పాలించువారు లేరు. లోకంలో చోరులు అధికమైనారు. అందుచే యజ్ఞములకు ఉపయోగించుకొనవలని అసత్పురుషులు వారిని అనుభవించినచో లోకంలో మరల ఔషధులు మొలవక యజ్ఞాదులు సాగక లోకంలో ధర్మాచరణము తొలగిపోవుననియు ఆలోచించి నేను ఔషధులను లోనికి తీసుకుంటుని అవి చాలా కాలమై నా
నాలో మరుగుపడి ఉండిపోయినవి. అందుచే అవి ఇప్పుడు మలవజాలవు. దానికి తగిన ఉపాయమును నీవు నిశ్చయించి వాణ్ణి వెలికి తీయవలెను. నీవు మహాబాహువై సకల ప్రాణిజాతమును రక్షించిన వాడివై ఉన్నావు కావున నేను గోరూపమును దాల్చి ఉందును. నా నుండి ఓషధులను పిండుము. దానికి తగిన పాత్రను ఓషధులు అనడి పాలను పితికిడి వారిని సంపాదింపము. నేను నాలోనున్న ఓషధులను క్షీరములుగా స్రవింపచేసేదను. ఓ వీర, నీ సామర్థ్యముచే పర్వతాదులచే నిమ్మోన్నతముగా ఉన్న భూమిని సమతలముగా చేయుము. అప్పుడు వర్ష ఋతువులో దేవతలు వర్షింపచేసిన వర్షము అంతటా వ్యాపించి నిలుచుటకు అవకాశం ఏర్పడును. లేనిచో పైనుండి పడిన నీరు అంతయు పొర్లిపోవుచుండెను. ఇట్లు చేసినచో నీకును లోకమునకును మంగళమగును. ఈ విధముగా భూమి హితమును ప్రియముగా విన్నవించెను. పృథుచక్రవర్తి దాన్ని స్వీకరించెను. స్వయంభువ మనవుడు దూడగాను కల్పించెను. తానే పితుకుటకు సిద్ధపడెను. తన హస్తమునే పాలు పిండుటకు పాత్రగా కల్పించెను. ఇట్లు సకల ఔషధులకు మూలమగు క్షీరమును పితికి భూమిపై ఔషధులను మరలా మొలుచినట్లు చేసెను. పృథువు వలె సారసార వివేకము గల పురుషులందరూ వారి వారి కోరికలకు అనుగుణముగా ఆ గోవు నుండి పిండుకొనిరి. వశిష్ఠాది ఋషులు బృహస్పతిని దూడగా చేసి వాక్కు మనసు శ్రవణము అనేది ఇంద్రియములచే వేదరూపముగా క్షీరమును పితుకుకొనిరి. అట్లే దేవతలు ఇంద్రుని దూడగా కల్పించి బంగారు పాత్ర యందు మనశక్తి అగు సహనము ఇంద్రియ శక్తి అగు ఓజమును ఋతుమును పితుకుకొనిరి. అసురులలో శ్రేష్ఠుడు ప్రహ్లాదుని దూడగా కల్పించి లోహమయముగు పాత్ర యందు 3 విధములుగా నురును అసవనమును క్షీరముగా పితుకుకొనిరి. సురబెల్లముతోటి పిండితోటి పూల నుండి వచ్చడి తేనెతోని తయారగును. అందుచే సుర 3 విధములు. అట్లే గంధర్వులు అప్సరసులో విశ్వాసును దూడగా చేసుకుని పద్మమును పాత్రగా కల్పించుకొని గంధర్వులకు ఇష్టమగు సౌందర్యమును మధ్యమును పిండుకొనిరి. పితృగుణములు శ్రాద్ధదేవతలు ఆర్యముడు అని వాణ్ణి దూడగా కల్పించుకొని కాల్చని పచ్చిమట్టి పాత్రతో కవ్వమును పిండుకొనిరి. సిద్ధులు కపిల మహర్షిని దూడగా ఉంచుకొని సంకల్పమాత్రం చే సిద్ధించడి అనిమ మొదలగు సిద్ధులను ఆకాశమనడి పాత్ర ఎందో పితుకుకొనిరి. ఆశ్చర్య రూపములు ధరించు కింపురుషాదులు మయుని వచ్చగా చేసుకుని యోగ ప్రక్రియల ధారణ అనే శక్తిని పిండుకొనిరి. ఆ ధారించేవారు ఏ రూపమును కోరినా ఆ రూపమును దాల్చగలవారు అగుదురు. మాంసమును తినిడి యక్షరక్షోభూత పిశాచాదులు భూతపతి అగు రుద్రుని దూడగా కల్పించుకొని కపాలమనే పాత్ర ఎందు ఆసవము వలె మాదికమగు రక్తమును పిండిరి. పడగల లేని పాములు, పడగలగల సర్పములు, కరిచడి స్వభావము గల దండసూకములనే పాములు, నాగములు, తక్షకుడును నాగరాజును దూడగా కల్పించుకొని పాములు ఉండేది బిలమును పాత్రగా కల్పించుకొని పురుగులను ఫలములను తమకు ఆహారంగా పిండుకొనినవి. వృక్షములు వటవృక్షములు దూడగా చేసుకుని తమ పట్టలలోని కటు ఆమ్ల మధురాది రసములను క్షీరముగా పిండుకొనినవి. ఇట్లే ఆయా జాతులలో ప్రధానమైన వారిని దూడగా కల్పించుకొని తమ తమ పాత్రల యందు తమకు కావలసిన వారిని వసంగగల భూమి నుండి పిండుకొనిరి. ఈ విధముగా పర్వతములు హిమవత్ పర్వతమును దూడగా చేసుకుని తమ చర్యలలో రకరకముల ధాతువులను పిండుకొనినది. పృథువు మొదలగు అందరూ వారి వారికి ఉపయోగించు పదార్థములను పిండుకొనిరి. పృథు చక్రవర్తి భూమి ఇట్లు అందరికీ అపేక్షితములగు పదార్థములను వసంగుటచే సంతుష్టి నంది ఆమెను తన కుమార్తెగా ప్రేమించెను. అందుచే భూమికి పృథివి అని పేరు వచ్చెను. తర్వాత తన విల్లు ధరించి దాని చివరితో పర్వతములన్నిటినీ సమము చేసెను. అప్పుడు భూమండలము సమతలమోయెను. ప్రజలకు జీవిక కల్పించు వాడే ప్రజలకు కావలసిన నివాసములు కల్పించెను. ఆ నివాసములే గ్రామములు, పురములు, పట్టణములు, దుర్గములు, పల్లెలు అను పేర్లతో ఏర్పడెను. గోవులకు గోష్టములను ఏర్పరచెను. సేవలకు శిబిరములు ఏర్పరచెను. పురములు గ్రామములు పృథువు నాటి నుండే ఏర్పడెను. అంతకు ముందు అట్టి ఏర్పాటు లేదు. అందరూ వాటి యందు యథాసుఖముగా భయము లేకుండా నివసించుచుందురు. ఈ విధముగా పృథు చక్రవర్తి భూమి నుండి ఓషధులను పిండి భూమిని సమము చేసి ప్రజానివాసములను కల్పించెను. స్వయంభువ మనువు నివసించిన క్షేత్రము బ్రహ్మావర్తము. దానికి ఒకవైపు సరస్వతి, ఒకవైపు దృషధ్వతుల నదులు గలవు. సరస్వతీ నదిని ఆ తూర్పున పారుచుండెను. ఆ బ్రహ్మవర్తమునందు పృథువు 100 యజ్ఞములు చేయ సంకల్పించెను. పృథువు యొక్క యజ్ఞ మహోత్సవము లోకోత్తరముగా విరాజిల్లుచుండెను. ఆ యజ్ఞమునందు సాక్షాత్తు భగవానుడగు శ్రీహరి యజ్ఞపతిగా ఉండెను. అచ్చట ప్రత్యక్షముగా శ్రీహరి సన్నిధానము చేసి ఆ యజ్ఞం చే ఆరాధింపబడే ఫలమును వసుంగువాడై ఉండెను. శ్రీహరిని బ్రహ్మరుద్రుడు, ఇంద్రాది లోకపాలులు, గంధర్వులు సేవించి వారి వైభవమును గానము చేయుచుండు. సిద్ధులు, విద్యాధరులు, దైత్యులు, దానవులు, యక్షులు, సునందులు
నారదుడు మొదలగు భగవత్సభాసులందరూ శ్రీహరిని అనుసరించి అచ్చటకు వచ్చియుండిరి. శ్రీహరిని సేవించుటకు కపిలుడు, నారదుడు, దత్తుడు, సనకాది కుమారులు అనుసరించి వచ్చిరి. ఈ బ్రహ్మవర్తమునందే భూమి సర్వకామములనందు పృథువుకు క్షీరముగా ప్రవహింపచేసినది. అచ్చట ఇక్షు ద్రాక్షాది నదులను, పెరుగు, పాలు, అన్నము, నెయ్యి మొదలగునవి జలముల వలె పారునట్టి నదులను, వృక్షములన్నయు మకరందమును స్రవించు పుష్పములతో ఫలములతో నిండి ఉండెను. సముద్రము రత్నరాస్తులను వసంగుచుండెను. పర్వతములు 4 విధములగు భక్ష్య భోజ్య చోషలేహములను 4 విధములగు అన్నములను కల్పించుచుండెను. పృథువు యజ్ఞము ఇంత వైభవంగా జరుగుచుండట చూచి ఇంద్రుడు అసూయపడెను. 100వ అశ్వమేధ యాగము జరుగుచుండగా భగవానుని ఆరాధించుటకు నిర్ణయింపబడిన యజ్ఞ పశువును ఇంద్రుడు అపహరించెను. అపహరించుకుని ఆకాశంలో పారిపోవచుండగా అత్రిముని చూచెను. ఇంద్రుడు ధార్మికుడు అనునట్లు భ్రాంతిని కలిగించున్నట్లు జటలను దాల్చి ఉండెను. ఆ వేలాడుచున్న జటలను చూచి అతడు నాస్తికుడు అగు పాకండుడని గుర్తింప వీలు కాకుండెను. అత్రి మహర్షి అశ్వమును అపహరించుకొని పోవుచున్నవాడు ఇంద్రుడిని గుర్తించి అతనిని చంపమని పృథువు కుమారుని ప్రేరణ చేసెను. అతని వెంట పృథువు కుమారుడు పరిగెత్తుచు కోపంతో ఆగుము ఆగుము అనుచు పరిగెత్తుచుండినే గాని జటలు ధరించి భస్మము పూసుకుని ధర్మమే రూపుదాల్చినిదా అనునట్లు ఉండుచే పృథుపుత్రుడు జంకి బాణము వేయుట మానెను. అత్రి మహర్షి మరలా అతడు యజ్ఞమును నాశనము చేయ ఇంద్రుడే చంపమని ప్రేరణ చేశాను. ఇట్లా అత్రి చెప్పగా పృథుపుత్రుడు చంపవలనని తొందరలో పరిగెత్తుచూ పోవచున్న ఇంద్రు వెంట సింహము ఏనుగును వెంటాడునట్లు అనుసరించెను. ఆ పాకండ రూపంలోనున్న ఇంద్రుడు మాయ చేదాల్చిన ఆ రూపమును విడిచెను. గుర్రమును అచ్చటనే వదిలేను. కనపడకుండా అంతర్ధానమాయెను. పృథుపుత్రుడు ఆ అశ్వమును తీసుకుని వెనుకకు వచ్చెను. పృథుపుత్రుడు అశ్వమును జయించి వెనుకకు తెచ్చినాడని సంతోషించి అత్రి మొదలగు మహర్షులు విజితాశ్వడుని అతనికి పేరు పెట్టిరి. సార్థకమగు ఆ పేరుతోనే తర్వాతి కాలంన అతడు వ్యవహరింపబడుచుండు. మైత్రేయుడు మరలా ఇట్లు చెప్పుచున్నాడు. ఇంద్రుడు దట్టమగు చీకటిని ఆ యజ్ఞక్షేత్రమును వ్యాపింపజేసెను. బంగారు రసనతో ఈపమునకు బంధింపబడి ఉన్న అశ్వమును ఎవరికీ కనపడకుండా వచ్చి ఇంద్రుడు మరలా అపహరించుకుని పోయెను. అత్రి మరలా విజాతాశ్వినుకు చూపి వెన్నాడి చంపమని చూపెను. కానీ ఆ ఇంద్రుడు రుద్రుని వలె కపాలమును కట్వాంగమును ధరించి ఉండుటచే అతనిపై బాణములు వేయలేదు. అత్రి ఊరుకొనక అతడు ఇంద్రుడే బాణము వేయమని ప్రోత్సహించెను. విజితాశ్వుడు బాణమును సంధించెను. ఇంద్రుడు భయపడి ఆ రూపమును విడిచిపెట్టి మాయమాయను. తర్వాత విజితాశ్వుడు అశ్వమును తీసుకుని మరలా తండ్రి యజ్ఞక్షేత్రమునకు చేరెను. ఇంద్రుడు మోసము చేయుటకై స్వీకరించిన ఆ పాకండ రూపమును తర్వాత జ్ఞానహీనులు స్వీకరించుట జరుగుచుండెను. పాకండము అనగా పాపకండము అని అర్థము. వారే పాషాండులు. వారు యజ్ఞ విరోధులు, వేద విరోధులు అయి ఉందురు. పృథువు యజ్ఞమును పాడు చేయుటకు ఇంద్రుడు దాల్చిన ఆ రూపమును స్వీకరించిన వారు అనుసరించి మార్గము పాషాండ మార్గము. ధర్మము వలె కనిపించు అధర్మమును ఆశ్రయించి ప్రవర్తించేవారు పాషాండులు. వారు దిగంబరులుగా ఎర్రని వస్త్రమును దాల్చి అందరకు నచ్చినట్లు మాట్లాడగల నేర్పును సంపాదించి లోకమును వంచుచుందురు. ఇంద్రుడు యజ్ఞమును విఘ్నము చేయుటకు సిద్ధపడిన వాడని ఎరింగిన పృథువు ఇంద్రుని చంపవలనని విల్లు ఎక్కుపెట్టి బాణమును సంధించి నిలిచెను. అప్పుడు ఋత్విక్కులందరూ చంపవలదని వారించరి. యజ్ఞంలో చంపరాదు. ఇంద్రుడు యజ్ఞమును నాశనము చేయవలని వచ్చి నీ కీర్తి చేతనే కాంతిహీనమైనాడు. మేము సమర్థములగు మంత్రములతో అతనిని ఆహ్వానించదము. అతనిని మా మంత్రములచే పురోడాసమును అగ్నిలో హోమము చేసినట్లు ఆహుతి చేసేదము అని ఋత్విక్కులు పలుకగా పృథివి ఊరకుండెను. ఋత్విక్కులు సృక్కు అనడి హోమ చేసడి సాధనమును చేతిలో పట్టుకొని మంత్రము చదువుచు ఇంద్రుని హోమము చేయవలని సిద్ధపడరి. అప్పుడు చతుర్ముఖుడు వచ్చి వారించెను. ఋత్విక్కులారా, యజ్ఞము భగవంతుని స్వరూపము. ఆ యజ్ఞంలో భాగమును స్వీకరించిన దేవతలు భగవానునికి శరీరభూతులు. వారిని చంపుట భగవాను శరీరంను హింసించుటే. ఇంద్రుడు ధర్మ విరుద్ధమైన పనిని చేసినాడు. పృథువు యొక్క యజ్ఞంను విగ్రహము చేయుట ధర్మమునకు భంగము కలిగించుటే. పృథువు విశాలమైన కీర్తి గలవాడు. అతడు మోక్షధర్మమును ఎరింగినవాడు. ఈ 100వ యజ్ఞము సమాప్తము కాకుండా 99 యజ్ఞములతో ఉండుట కూడా అతని కీర్తియే. ఇంద్రుడు చేసిన అపరాధమునకు ఓ పృథు చక్రవర్తి, నీవు ఆగ్రహమునందకము. మీరిద్దరూ భగవాన్ని శరీరము వంటివారు. ఇంద్రునిపై రోషపడుట శరీరంలో ఒక భాగము వేరొక భాగముపై
ఇంద్రునిపై కోపగించుకున్నటి, అందుచే అతనిని నీవు చంపదగదు. యజ్ఞము విఘ్నము అయినందుకు మనసులో బాధపడకము. చేయవలనని సిద్ధపడిన కార్యమును అడ్డుపడినాడు దైవమే దానిని అడ్డగించినాడని భావింపవలను. దానిని చేయవలనని ప్రయత్నించినను జరగదు. కానీ మనసులో మోహము కలిగి కోపము కలిగిన అశాంతి కలుగును. దేవతలు విఘ్నము చేయవలనని తలపెట్టిన ఈ యజ్ఞంను నీవు విరమింపుము. ఇంద్రుడు కలిగించిన పాషాండ మార్గములచే ధర్మ విరోధము జరుగుచున్నది. మనసును ఆకర్షించు ఈ ధర్మ విరుద్ధ మార్గములు జనులను ఆకర్షించును. దానిచే జనులు ధర్మ విరుద్ధ మార్గములందు సంచరించుచుందురు. అశ్వమును దొంగలించి యజ్ఞమునకు ద్రోహము చేసి ఇంద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించినాడు. ఈ పాషాండ మార్గమును అనుసరించి జనులు చెడిపోవుదురు. నీవు ఇంద్రుని శిక్షించుట కాదు చేయవలసినది, ఈ పాషాండ మార్గములను అరికట్టవలెను. నీ తండ్రియగు వేణుని తప్పు వలన లోకంలో అధర్మము వ్యాప్తి చెందెను. దానిని నీవు మరలా స్థాపించవలెను. నీవు విష్ణువు యొక్క అంశభూతుడవు. నీవు ధర్మరక్షమునకు అవతరించిన వాడు. ప్రజాపతులు ఈ జగత్తును ధర్మాచారణము చేయుటకే సృజించినారు. నీవు ప్రజాపాలకుడవు. ప్రజాపతులు సంకల్పమును పూర్తి చేయము. ఈ లోకంలో అధర్మ మార్గములు వ్యాపించుటకు ఈ ఇంద్రుని మాయ వీలు కల్పించును. దానిని ముందు నిగ్రహించుము. లోకము అధర్మ మార్గమున పడకుండా కాపాడము. ఇట్లు లోక గురువకు చతుర్ముఖుడు చెప్పిన మాటలు విని పృథువు ఇంద్రునిపై దయ కలిగి అతనితో మైత్రిని ఏర్పరచుకొని సంధి చేసుకొనెను. ఆ యజ్ఞంలో తృప్తి నొందిన దేవతలు పృథువునకు వరములను ఒసంగిరి. బ్రాహ్మణులు సత్యవాకులు గల వారిలై ఆశీర్వదించిరి. వారికి శ్రద్ధతో పృథువు దక్షిణలు సమర్పించెను. ఈ విధముగా ఆదిరాజగు పృథువు తన యజ్ఞమునకు వచ్చిన వారినందరినీ సత్కారములతో సన్మానములతో గౌరవించెను. భగవానుడు వైకుంఠపతి కూడా అచ్చట సాక్షాత్కరించెను. అతడే యజ్ఞపతి, అతడే యజ్ఞభోక్త. యజ్ఞములచే సంతృప్తి చెంది శ్రీవైకుంఠుడు ఇట్లు పలికెను. పృథు, ఈ ఇంద్రుడు నీ 100వ అశ్వమేధమును భంగపరిచినాడు, కానీ క్షమింపవలనని కోరుచున్నాడు. నీవాతనిని క్షమింపుము. ప్రజాపాలక, ఈ లోకంలో దేహాత్మ జ్ఞానము గల జ్ఞానులు పరోపకార పరులయ్యి ఉండి తమకు అపకారం చేయు ప్రాణులను కూడా హింసింపచూడరు. హింసింపబడే శరీరము తాము కాదని ఎరింగినవారు కనుక శరీరంను హింసించు వారికి కోపము రాదు. నీ వంటి జ్ఞానులు కూడా భగవన్మాయకు వశపడిచో చిరకాలము నుండి చేసిన పెద్దల సేవ వ్యర్థమగును. జ్ఞానము కలిగింపని నాడు సత్పురుషులను సేవించుట శ్రమయే గాని ప్రయోజనవంతనము కాదు. ఈ శరీరము అవిద్య చేతనే, కామము చేతను, కర్మల చేతను ఏర్పడినది. అవిద్య అనగా అజ్ఞానము. అది 2 విధములుగా ఉండును. దేహమే తాననుకొనుట, తాను స్వతంత్రుడనుకొనుట. అవిద్య చేత శబ్ద స్పర్శ రూపాదులకు విషయములను అనుభవించవలని ఇచ్చ కలుగును. ఆ కోరికచే పుణ్య పాపములనేది 2 విధములుగా కర్మలు చేయను. ఆ కర్మలచే శరీరం ఏర్పడను. జ్ఞాని శరీరమును తనకంటే వేరుగా గుర్తించి అందుచే దేహము కొరకతడు వేరొక ప్రాణిని హింసింపడు. జ్ఞానము గలవాడు తానెవడో ఎరుగుననగా ఆత్మస్వరూపము నెరుంగును. ఈ ప్రకృతి స్వరూపము నెరుంగును. లోనున్న భగవత్ స్వరూపమును ఎరుంగును. ఈ శరీరము కంటే ఆత్మ భిన్న స్వభావము కలది. ఆత్మ ఏ శరీరంలోనున్నను జ్ఞానమే స్వరూపముగా గలది అవుటచే ఏకస్వరూపము దేహము దేవుడు, మనుష్యుడు, పశువు, వృక్షము అను భేదములచే వేరువేరుగా ఉండును. ఆత్మ నిర్మలము. దేహము దోషములతో నిండినది. ఆత్మ తనంత తాను ప్రకాశించుచున్నది. దేహము వేరొక దానిచే వేరొకరికి ప్రకాశించినదే కానీ తనకు తాను ప్రకాశింపదు. ఆత్మ సత్వ రజస్తమో గుణములు రాగద్వేషములు లేనిది. దేహము అట్టి గుణములు కలది. ఆత్మ జ్ఞానానందాది గుణములు గలది. దేహము అచేతనము. ఆత్మ అనుస్వరూపము అయినను తన ధర్మముకు జ్ఞానముచే అంతటా వ్యాపించును. వేరొకటి దానిలో వ్యాపించలేదు, దానిని ఆవరింపలేదు. దేహము వస్త్రముల చేత, ఇంటి చేత ఆవరింపబడును. ఆత్మ దేహము ఇంద్రియములను ఎరుంగజాలను. దేహము తనను ఇతరులను ఎరుంగజాలదు. అది ఒకరిచే ఎరుంగదగినదే. ఆత్మ శరీరంలో ప్రవేశించి దానిని నిలిచి ఉండునట్లు చేయును. దేహము ఆత్మచే నిలుపబడును. అందువల్ల ఆత్మ దేహము కంటే భిన్నమైనది. దేహమునకు కలిగడి బాల్యము, యవ్వనము, ఆకలి, దప్పి మొదలగునవి ఆత్మకొండవు. అందుచే ఇది దేహము కంటే భిన్నస్వరూపము గలది. ఆత్మస్వరూపము దేహము కంటే భిన్నమని మనకు గాఢనిద్ర కలిగినప్పుడు అనుభవింపగలుగుదుము. మనము ప్రతిదినము దానిని అనుభవించుచున్నాము. గాఢనిద్రను సుషుప్తి అందరు. ఆ సుషుప్తి దశలో దేహమునకు చెందిన బ్రాహ్మణత్వము మొదలగు జాతులుగాను,
ఆకారముగాను స్ఫురింపవు, స్వస్వరూపమే ప్రకాశించుచుండును. ఏ పురుషుడు తనను అనగా ఆత్మను పరమాత్మ యందే నిలిచియుండు దానిగును, పరమాత్మ చేతనే ధరింపబడు దానగును, ఎరింగ దానిని ఉపాసించును, అట్టివానికి ఆ ఉపాసన చే దశలో ఆ ఉపాసన బలముచే ప్రకృతికు గుణములు అంటకుండా ఉండును. పురుషుడు తన శరీరముతో ఆచరింపవలసిన కర్మను ఫల సంఘ కర్తృత్వములను విడిచి భగవదారాధన రూపంగా ఆరాధించవలని సర్వదేవతలు ఆ భగవానుని శరీరంలే కనుక యజ్ఞములచే ఆ భగవానుడు ఆరాధింపబడుచున్నాడనియు ఆ భగవానుడు ఫలము నొసంగుచున్నాడనియు భగవానుని ఆరాధించవలను. ఆ భగవానునే తన కర్మలచే ఆరాధించుచుండును. ఇట్లు కర్మాచరణ చేయుటచే దేహము కంటే వేరైన ఆత్మస్వరూపమును అతడు దర్శింపగలడు. ఆ కర్మయోగ జ్ఞానయోగములచే భక్తి యోగము కలుగును. దానిచే మనసు నిర్మలమగును. రాగద్వేషాది దోషములు తొలగి అంతఃకరణము నిర్మలము కాగా ఆత్మస్వరూపమును పరమాత్మ స్వరూపమును దర్శింపగలవాడగును. దానిచే ఊర్మి షట్కము లేనిదైన నా స్వరూపము గోచరమగును. నా స్వరూపమే బ్రహ్మము అనగా గుణములచే స్వరూపముచే అన్నిటికంటే పెద్దది, అందుచే నన్నే బ్రహ్మము అందరు. ఇట్టి జ్ఞానముచే బ్రహ్మము తనకు ఆత్మగా ఉన్నదని తాను ప్రకృతి కంటే వేరై అపహత పాప్మత మొదలగు 8 గుణములు గలవాడని ఎరింగి ముక్తుడగును. ఇట్లు జ్ఞానయోగ కర్మయోగములచే భక్తి యోగమును అవలంబించిన వాడు అమృతత్వమును పొందును. ఇట్టివాడు జీవించి ఉన్నప్పుడు కూడా తనను పృథ్వీ వ్యాధిభూతములకు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనసునకు అధిపతిగా వికారములు లేని దానినిగా ఎరింగి సుఖమునే అనుభవించుచుండెను. ఆత్మదేహములో ఉండి శరీరముగా ఏర్పడిన భూతములను ఇంద్రియములను నడుపువాడు అయినను అతడు వాటి దోషములు అంటక ఉదాసీనుడై ఉండును. ఆ భూతములు ఇంద్రియములు మనసు శరీరముగా కనపడుచుండెను. ఆ శరీరము మనుష్యుడు దేవుడు అనే పేరుతో వేరువేరుగా ఉండును. ఆ భేదము సత్వరజస్తమో గుణముల మార్పులచే కలుగుచున్నది. జీవుడు ఆ శరీరేంద్రియ మనస్సులను నడుపుచున్నను. అతడు లేనిచో అవి వివేకమునందవు. తనతో విడువక ఉండేది జ్ఞానము అనే ధర్మముచే ప్రవర్తింపజేయును. తాను మాత్రము మార్పు లేకనే ఉండును. మార్పు కలుగునది భూతములకే, అందుచే ఆత్మకు మార్పు ఉండదు. ఆత్మకు జ్ఞానము స్వరూపముగా ధర్మముగా కూడా ఉండును. ఆ ధర్మభూత జ్ఞానము ద్రవ్యము. ఇది నిత్యము స్వరూపమై జ్ఞానము కదలకుండును. ధర్మభూతమైన జ్ఞానము ప్రసరించుచుండును. ఈ జ్ఞానమును కర్మచే సంకోచము ఒకప్పుడు వికాసము కలుగుచుండును. అందుచే ధర్మభూత జ్ఞానము నిత్యము కనుక అది కూడా కూటస్థమే అనగా ఏకరూపముగా ఉండునదే. పృథివీ మొదలగు భూతములు ప్రతిక్షణము మార్పు చెందుడిచే వానిచే ఏర్పడిన శరీరం నందు కలిగిన సంపదలు ఆపదలు వానిచే కలిగడి హర్షము శోకము ఆత్మకు చెందవు. అవి పురుషార్థములు కావు. దీనిని ఎరింగిన వారికి హర్షశోకములు ఉండవు. భగవాని యందే నిరతసేమగు ప్రేమ కలిగి ఆ ప్రీతిచే ప్రత్యక్షమగు దర్శించినట్లు ఉండే స్మరణయే భక్తి ఉపాసన అనబడును. అట్టి భక్తితో భగవాని యందే ఉన్నవాడు దేహ ధర్మములను మరిచి ఉండును. కనుక వాణ్ణి హర్షశోకములు కలగవు. కావున ఓ పృథు మహారాజా, నీవు దేహముచే కలిగిన సుఖదుఖములను సమముగా భావించుచుండము. అట్లు సుఖదుఖములు హర్షశోకములు కలిగించకుండుటకు నీ ఇంద్రియములను మనసును విషయముల వైపు పోకుండా నాయందే నిలిపి ఉంచుము. ఆత్మలనియు ఏకరూపంగా ఉండునని భావించుటచే దేవశరీరములు ఉత్తమములని మనుజ శరీరములు మధ్యములని తిరియక శరీరములు అధమములని భావము లేక అన్నిటినీ సమానముగా భావించుచుండును. ఆ దేహములలో ఉండేది ఆత్మలనియు ఒకే విధముగు జ్ఞానస్వరూపము గలవి. బ్రహ్మ ఆత్మగా కలవి అని భావించి సమముగా దర్శింపము. ఇట్టి భావములో ఉండే సర్వేశ్వరునగు నాచే నీకు కల్పింపబడిన మంత్రులు మొదలగు పరివారములతో ప్రజలతో కూడి సర్వలోక రక్షణము చేయుచుండుము. మోక్షమునందు ఇచ్చ కలిగినను ప్రజాపాలన రూపముగు నీ ధర్మమును భగవదారాధనముగా చేయుటయే నీవు కోరదగిన ఆ పురుషార్థము. దాన్ని సాధింపగలవు. ప్రజలు చేసే పుణ్యపాపములు 6వ భాగము రాజు పొందుచుండెను. దానిని పొందినందుకు వారిని రక్షించుట రాజు కర్తవ్యము. వారి వలన పన్నులను స్వీకరించుచు ఆ పన్నులను స్వీకరించినందుకు ప్రజారక్షణము చేయుట పాలకుడు అయిన నీ కర్తవ్యము. ఈ విధముగా ఫలమునందు ఆసక్తి లేక నీ వర్ణమునకు తగిన ధర్మమును చేయొచ్చు నీవు పాలించుచున్నావని భావింపక భగవంతుడే పాలించువాడని అట్లు పాలింపబడి ప్రజలలో నేను ఒకడును అని భావించుకొనుచు నేనే స్వతంత్రుడని అనుకొనుకొనుండా
ప్రజారక్షణము చేసినచో అల్పకాలములోనే సనకాది కుమారులు నీ ఇంటికి వచ్చి నీకు దర్శనమొసంగి నీకు జ్ఞానోపదేశము చేద్దురు. దానిచే నీవు అమృతత్వమును పొందెదవు. ఓ రాజా, నీ గుణములకు నేను వశపడితిని. శీలాది గుణములు లేని తపస్సులు ఆచరించినను యోగాభ్యాసము చేసినను నేను లభించువాణ్ణు కాను. అందరి యందు సమానమగు మనసు గలవారి యందే నేను నివసించి ఉందును. అందుచే నేను నిన్ను ప్రేమించితిని. నీవు ఒక వరమును కోరుకొనుము, వసంగెదను. ఇట్లు భగవానుడు ఆదేశింపగా పృథువు సర్వేశ్వరుని ఆజ్ఞను శిరసా స్వీకరించెను. ఆయన పాదములపై బడి నమస్కరించాడు. అచ్చటినే నిలిచి ఉన్న ఇంద్రుడు తన అశ్వమును అపహరించి తినని సిగ్గుతో ప్రేమతో పృథువు పాదములపై పడి నమస్కరించెను. పృథువు ఆ ఇంద్రుని పైకి లేవనెత్తి కౌగలించుకుని అతనిపై ద్వేషము వీడి ఉండెను. భగవానుడు పృథువు చేసిన ఆరాధనను స్వీకరించి అతని భక్తికి చాలా సంతోషించి వెళ్ళిపోవటకు సిద్ధపడెను. కానీ ఆ రాజునందు గల అనుగ్రహముచే సత్పురుషులకు సుహృత్తు అవుటచే తన పొండరీకముల వలె విశాలమగు నేత్రములతో చూచుచూ నిలిచి ఉండెను. బయలుదేరలేకపోయాను. అది రాజగు పృథువు చేతులు జోడించి నిలచి కండ్ల నీరు నిండుగా భగవాన్ని చూడలేక మాట్లాడలేక భగవాన్ని మనసులో నిలుపుకొని ఆలింగనము చేసుకొని మౌనముతో నిలిచి ఉండెను. కొంతసేపు అట్లు నిలిచి తన కన్నీటిని తుడుచుకొని ఎంత చూచినను తృప్తి తీరక ఆ పరమపురుషుని చూచుచుండెను. అతడు పాదములు నేలపై మోపి నిలిచి గరుత్మంతుని వీపుపై చెయ్యి ఆనుకొని నిలిచి ఉండెను. ఆ భగవానునితో పృథువు ఇట్లు మాట్లాడెను. ప్రభు, నీవు బ్రహ్మాదులకు కూడా నియామకుడవు. నీవు అందరికీ కోరిన కోరికలు వసుంగువాడవు. పొందవలనని కోరడి అర్ధకామంలో సస్వరములని ఎరింగినవాడు ఎట్లు నిన్ను వరములు కోరగలడు? ఏ అర్ధకామంలో నరకములోనున్న దేహులకు కూడా ఉండునో అట్టి క్షుద్రములైన వరములను నేను కోరజాలను. నీవు మోక్షమును వసంగగలవాడవని నేను ఎరుగుదును. కానీ మోక్షము భగవాన్ని సంబంధము వీడి ఆత్మను మాత్రమే అనుభవించుచు ఉండేడిది అయినచో నాకు వలదు. నకామయే నాద తదప్యం క్వచిత్ నయత్ర యుష్మచ్చరణాంబుజాసవః మహత్తమాం తర్హృదయాన్ముఖచ్యుతో విదత్స్వ కర్ణాయుతమేషమే వరః. కేవలం ఆత్మా అనుభవము నాకు అక్కరలేదు. మహానుభావులకు భాగవతులు నీ గుణానుభూతిచే హృదయం నుండి ఆ గుణములను కీర్తించుచుందురో అట్టి భగవత్పాదారవింద మకరందము పానము చేయు భాగ్యమును కలిగింపుము. నీ గుణములనే భాగవతులు ప్రేమతో పలికిన వాణిని వినుటకు తగినట్లు వేల వేల చెవులు నాకు వసంగుము. భగవద్గుణములు అనంతములు. నీ భక్తులు ఆ గుణములను అనుభవించి హృదయము నుండి నోటితో పలుకున్నప్పుడు అనంతమూలముగు గుణములను వినుటకు అనంతములగు చెవులు నాకు వసంగుము. అట్టి గుణానుభవము లేని ఆత్మానుభవము నాకు వలదు. నీ గుణానుభవనము చేసి పరవశించే పలికడే భక్తుల ముఖము నుండి వెలువడిన ఆ అమృత స్పర్శచే ప్రసరించిన వాయువైనను చాలును. తత్వమార్గమున మరిచిన కుయోగులకు కూడా ఆ వాయు ప్రసారము ఒక్కసారి నీ పాదారవింద స్మరణమును కలిగింపజాలును. అట్టి భాగవత సహవాసముతో వారి ముఖముల నుండి వెలువడిన గుణానుభావామృతమును ఆస్వాదించినట్లు వరమును సుంగుము. స్వామి, నీ కీర్తి పరమశోభనము. సత్పురుషులతో కలిసినప్పుడు అప్రయత్నముగా ఒక్కసారి అయినను నీ కీర్తిని విన్నచో కీర్తియు మంగళము ఎల్లప్పుడూ కలుగుచుండును. అట్టి నీ కీర్తిని ఒక్కసారి వినినవాడు పాపి అయినను వాడే సారమును ఎరింగినవాడు. జ్ఞానహీనమగు పశువుల వలె శరీర పోషణమునే కోరినవాడు ఎవ్వడైనను నీ గుణశ్రవణమునే మరలా మరలా వినవలనని కోరడు. అందరి చేతను కోరబడని లక్ష్మీదేవి నీ గుణముల యందుండడి ప్రీతి చేతనే నిన్ను వరించినది. పురుషోత్తమ, నీవు తప్ప ఇతరుల బుద్ధులలో గాని ముక్తులలో గాని నిత్యులలో గాని కళ్యాణములు గలవారు లేరు. నీవు పురుషోత్తముడవు. లక్ష్మీదేవి అందుచేతనే ఇతరులను విడిచి నిన్ను వరించినది. సర్వజ్ఞత్వాది గుణములకు నిలయమైన వాడవు. అందుచే నేను కూడా నీ పాదములనే భక్తితో సేవించువాడగునట్లు అనుగ్రహింపుము. నీ పాదములు అపరిచ్ఛిన్నములు గనక ఎందరు సేవించినను సేవింపదగినవే. ఒకరు అనుభవించిన దానిని రెండవ వారికి అవకాశము వసంగజాలనవి కావు. కావున నీ పాదములు సేవింపవలని కోరడి లక్ష్మికిని నాకును కలహము రాదు. ఇంతకాలము నేను యజ్ఞాది కర్మలను ఆచరించినాను.
అది సంసారమునడి అనర్థ ఫలమునే వసంగును. అట్టి అసారమైన యజ్ఞాది కర్మలు నేను ఆచరించినను దానిని నీ ఆరాధనగా చేయునట్లు నాలో ఉండి చేయించి తొచ్చమగు యజ్ఞమును అనంత స్థిరముక్తి ఫలసాధనముగా చేసినావు. నీవు దేనవచ్చుడవు, నిన్ను సేవించని వారి దోషములను చూడని వాడవు. పశువుల కొరకు, పుత్రుల కొరకు, స్వర్గాది ఆమూష్మిక ఫలముల కొరకు యజ్ఞాది కర్మలు చేయవలనని వేదము చెప్పుడచే వాని యందు ఆశతో చేయుచున్న వారులను చూచి నీవే వారికి ఆ ఫలములందు ఆశను తగ్గించి పూర్ణఫలముగు మోక్షంను ప్రసాదించుచున్నావు. నీవు స్వస్వరూపంననే ఆనందించు స్వాత్మారాముడవు. నీకు సకల లోకజన్యగు లక్ష్మితో ప్రయోజనమేమీయూ లేదు. ఆమెను అనుగ్రహించుటకు ఆమెచే సేవింపబడి ఆమెను ప్రేమించుచున్నావు. కొంతమంది కేవలము కర్మలను ఆచరించుచుందురు, కర్మలచే ఐహికములను ఆ మూష్మికములకు ఫలములను పొందుచుందురు. మరికొందరు కోరికలు లేనివారే ఆత్మ యథాత్మ జ్ఞానము పొంది దేహమే ఆత్మ అనే భ్రాంతిని, ఆత్మ స్వతంత్రమనే భ్రాంతిని తొలగించుకొని నిరతశయానంద రూపము అగు ఆత్మనే పొంది ఉందురు. కానీ సత్పురుషులు నీ పాదధ్యానము కంటే మరి ఒక దానిని ఫలముగా వాంఛింపరు. నిత్యము నిరతశయము అనంతమునగు భగవదానందములో ఒక తుంపర వంటిది కేవల ఆత్మానుభవము. అందుచే సత్పురుషులు నీ చరణస్మరమనడి సముద్రమునందే మునుగుచుండవలనని కోరుచుందురు. దాని ఫలాసలేని వాడే ముముక్షు అయిన వాడు మరలా ఫలములకు ఆశపడి కర్మలయందు ప్రవర్తించుట సంభవింపదు. ఆత్మ పరమాత్మ జ్ఞానము లేనివాడు అదృష్టవశము నిన్ను చేరి సేవించు భాగ్యము లభించును. నీకంటే వేరైన అర్థమును కామమును ఆశించినచో మరలా నీకు దూరమగును. నీవు స్వామివై ఉండి కాపాడవలసినది పోయి నీవే మమ్మల్ని ఆశగొల్పి నీకు దూరము చేయుట తగదు. తెలివి తక్కువ పిల్లవాడిని తండ్రి ఎట్లు దిద్దుబాటు చేయనో అట్లు నీవే నాకు ఏది మేలు కలిగించినదో దాన్ని నెరవేర్పుము. ఈ విధముగా ఆదిరాజుకు పృథువు చే స్తుతింపబడిన వాడై పృథువుతో ఇట్లనెను, రాజా, నీకు నాయందు స్థిరమగు భక్తి కలుగుగాక. అదృష్టవశము చే నాయందు నీకు బుద్ధి కలిగినది. దానిచే దాటుటకు శక్యము గాని మాయను జయించినావు. నేను చెప్పినట్లు నీవు ధర్మరక్షణ చేయుచు ప్రజాపాలనము చేయము. నా ఆజ్ఞను పాలించువాడు మంగళమునందును. ఇట్లు రాజర్షియగు పృథువునకు అనుగ్రహమును సంగి అచ్యుతుడు వెళ్ళిపోవటకు సిద్ధపడెను. అతని వెంట వచ్చిన దేవతలు, ఋషులు, గంధర్వులు మొదలగు వారందరూ అతనితో పాటు వెళ్ళిపోవటకు సిద్ధపడరి. భగవానుతో వచ్చిన వారందరినీ కూడా భగవదాత్మకులుగా భావించి పృథువు మాటలతోనూ ధనముతోనూ నమస్కారముతోనూ ఆరాధించెను. భగవానుడు బయలుదేరి వెళ్ళగానే వాని వారందరూ వెళ్ళరి. కంటికి గోచరము కాని భగవానుడు కంటికి కనపడి అనుగ్రహించినందుకు ఆనందించి పృథువు తన పట్టణమునకు ఎగను. పృథువు వెనుక వచ్చుచున్నాడని విని రాజభవనం అలంకరించిరి. ముత్యములు హారములతో, పుష్పహారములతో, పట్టు వస్త్రములతో, స్వర్ణ తోరములతో, పరిమళములు గల అగర ధూపములతో రాజభవనమంతయు అలంకరింపబడెను. రాజమార్గమంతయు చందన అగరు జలములతో తలపబడెను. దానిపై పుష్పములను, అక్షతలను, లాజలను చల్లిరి. మార్గములను అరటి చెట్లు, పోక చెట్లు నాటిరి. మామిడి తోరణములు మాలికలుగా కట్టిరి. మంగళమునకై దీపములను, కానుకలను, మంగళ ద్రవ్యములను పట్టుకొని అలంకరించుకొని కన్యలు ఎదురేగిరి. శంఖములు, దుందుబులు మ్రోగించబడెను. ఋత్విక్కులు వేదమును చదువుచుండిరి. పృథువు వాటినన్నిటినీ చూచుచూ వినుచూ తన గొప్పదనమును అని భావించి అహంకరించక భవనంలో ప్రవేశించెను. మహాకీర్తిశాలగు పృథువు మార్గములలో తాను పూజించిన వారినందరినీ పూజించెను. పౌరులను, జ్ఞానపదులను ప్రీతితో వారికి తగినట్లు ఆదరించెను. ఈ విధముగా ప్రశంసనీయముగు కార్యములను చేయుచు మహానుభావుడగు పృథువు విస్తారముగు కీర్తి లోకమంతయు వ్యాపించినట్లు భూమండలమును పాలించి పరమపదమున కేగెను. ఈ విధముగా మైత్రేయుడు విదురునకు గుణవంతులకు పెద్దలచే గౌరవింపబడిన పృథువు చరిత్రను వివరించెను. విదురుడు ఆ పృథువు చరిత్రమును ఇంకనూ వినగోరి ఆ పృథువు చేసిన ప్రశస్తము కర్మలను ఉపదేశింపవలసిందిగా మైత్రేయుణ్ణి కోరినాడు.